డ్యాములు కూడా కేసీఆర్ మీద చూపిస్తూ 4.5 ప్రజలను బాధ పెడుతున్నాడు. ఒక్కని ఆయన స్వార్థం గురించి వాడుతున్నాడు. ఏమైనా డ్యాములు అన్ని పనిచేస్తున్నాయి. ఎత్తిపోతలు పోసుకుంటే సస్యశ్యామలంగా ఉండేది. ఇది చాలా దారుణం అండి. ఇటువంటి సీఎం చూడము ఎవరికి మనసులో కూడా సీఎం తిట్టోడే కానీ మెచ్చుకుంటోడే వదిలేడు. థ్యాంక్ యూ. అదేవిధంగా చూసుకుంటే అసెంబ్లీలో కూడా మన అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడాలనుకుంటున్న మన ఎమ్మెల్యేస్ని కూడా ఇదే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన రాష్ట్రాన్ని సాధించి ప్రజల కోసం ఎంతో పాటుపడ్డారు. అటువంటి వ్యక్తిని అనే ఇది మీకు అసలు ఏమాత్రం లేదు. మీరు ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరంలో భారతదేశంలో నెంబర్ 1గా చేసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది భావం కాదు. అసలు సీఎంకు ఎలాంటి అర్హత కూడా లేదు మాట్లాడడానికి. 4.5 కోట్ల ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసిండు సీఎం. ఇటువంటి పనులు చేస్తే అసలు 4 ఏళ్ళు కాదు కానీ ఒక 2-3 ఏళ్ళనే తరిమి కొడతాం. ప్రజల తరిమి కోసం ఏడుకొచ్చినా ఇప్పుడు తరిమి కొడుతున్నారు. సీఎం అని ముచ్చట్లేదు. ఏదో పోలీసుల్లో పెట్టుకొని రాజ్యం చేస్తే అది ఎంతవరకు సమాజం? ఏదో నిజాం పరిపాలన చేస్తున్నాడు కానీ ప్రజల ఆత్మాభిమానాల గురించి ఆలోచిస్తలేడు. ఆయనకు వేరే మార్గం లేదు. నోరు పడేసుకోవాలి, పని చేసుకోవాలి. అంతేగాని పని చేసిన ఇప్పటి 10 ఏళ్ళలో ఒక్క రోజు కూడా కరెంట్ లేదు, ఒక్క రోజు కూడా వాటర్ ప్రాబ్లం లేదు. ఊర్లో తెస్తున్నారు, వాళ్ళకు ఎంత తెలుస్తుంది. ఓ రైతు బంధు లేదు, ఏం లేదని గ్యారెంటీలు ఏడాలు పెడతాను పోతున్నారు. అసలు కామన్ సెన్స్ ఆలోచన. అసలు ఇటువంటి రేవంత్ రెడ్డి ఇటువంటి సీఎం అయితే కూడా కానీ ఏదో కుక్కకు బెల్లం దొరికినట్టు కుక్క ఏదో అంటారు కదా, కోతికి బెల్లం చేస్తున్నాడు. అది ఏందో సీఎం పరిపాలన ఎందుకు? సీఎం ఒక పద్ధతి లేదు, పాడలేదు. ఇక్కడ
తప్ప ఎటువంటి పరిస్థితి లేదు. ఆయన ఎవ్వరు కూడా సహించలేరు. తెలంగాణ 4 కోట్లే కాదు, భారతదేశం సమాజంగా ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఒకసారి కేసీఆర్ తెచ్చినాక ప్రజలంతా కూడా సస్యశ్యామలపై విలే కానీ ఎక్కడ కానీ ఇప్పుడు ఏదో మన మల్కారు రోడ్డు చూస్తే బోర్లు వేస్తున్నాం, దినం బోర్లు వేస్తున్నాం. 1000 ఫీట్లు 2000 ఫీట్లు వేసినా నీళ్ళు వస్తున్నాం. ఇప్పుడు ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రదాత తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి 10 ఏళ్ళు బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన మన కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం లాంటి చర్యలు చేపట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూని చేస్తుంది. దానికి నిరసనగానే ఇవాళ పెద్ద ఎత్తున మల్కాజ్గిరిలో ఇలా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ఇకనైనా మీకు ప్రజలు ఒక అధికారం ఇచ్చిండ్రు, ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏవైతే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చే క్రమం మీ దృష్టి పెట్టాలి. కానీ ఇలా ప్రతిపక్షంలో ఉన్న నాయకులను విమర్శించి వాళ్ళని గొంతు నొక్కే కార్యక్రమం చేపట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి చర్యలు మానుకోవాలా, ప్రజా సంక్షేమం చేయాలని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క చర్యలను మానుకోవాలని మరీ తెలియజేసుకున్నాం. జై తెలంగాణ.